చెప్పేవాడు చెప్పాలి టీడీపీ ప్రభుత్వం 14-19లో అధికారంలో ఉన్నప్పుడు కొత్త రిమ్స్ కాడ స్థలాన్ని కేటాయించడం జరిగింది. 5 కోట్లు డబ్బు కూడా కేటాయించడం జరిగింది. కానీ అది ఫారెస్ట్ ల్యాండ్ అవ్వడం వల్ల, అలాగే ఆ ఫారెస్ట్ వాళ్ళు కేటాయించకపోవడం వల్ల ఆ స్థలము క్యాన్సల్ అయింది. అలాగే ఆ 5 కోట్లు కూడా వెనక్కిపోవడం జరిగింది. ఇకపోతే 19-24 మధ్యలో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి అప్పటి మేయర్ అయినటువంటి సురేష్ బాబు గారు అయితేనేమి, అలాగే అంజద్ బాషానా అయితేనేమి, అలాగే రవీంద్రారెడ్డి గారు అయితేనేమి, అలాగే మన కడప ఎంపీ గారు గౌరవనీయులైనటువంటి అవినాష్ రెడ్డి గారి సహాయ సహకారములతో ఈ కార్యక్రమం మళ్ళా ముందుకు తీసుకోవడం జరిగింది. ముందుకు తీసుకోవడంలో ఈ స్థలం నడి ఒడ్డున ఉన్నది ఐడెంటిఫై చేసడానికి మా బీసీ సంక్షేమ సంఘ సభ్యులు తీవ్ర ప్రయత్నం చేసిన తర్వాత ఇది ఫలానా చోట ఉంది అని కలెక్టర్కి చెప్పిన తర్వాత మండల రెవెన్యూ ఆఫీసర్లను పంపించి ఈ సర్వే చేసి ఇవ్వచ్చు అని చెప్పిన తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లో ఈ సైట్ ఉంది కాబట్టి, ఈ స్థలం ఉంది కాబట్టి దీన్ని కూడా మీరు ఆర్ఎంఎస్తో అంటే సూపరింటెండెంట్తో మీరు పర్మిషన్ తెచ్చుకోవాలని అప్పుడు గిరిధర్ డాక్టర్ గారు అయినటువంటి వారితో పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది. ఆ పర్మిషన్ లెటర్ కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత వారు ఈ 20 సెంట్లు శాంక్షన్ చేసే ముందు అధికారికంగా కొన్ని మాట్లాడాలి కాబట్టి అవినాష్ రెడ్డి గారితో వాళ్ళతో ఇట్లా మాట్లాడిన తర్వాత సరే మాట్లాడతారులేండి అని చెప్పడం జరిగింది. మేము ఈ మధ్యలో సురేష్ అన్న గారితో కావచ్చు, అలాగే అంజద్ అన్నతో కావచ్చు, లోకల్గా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డితో కావచ్చు మాట్లాడడం జరిగింది. సరే మీరు పోయి ఎంపీ గారితో కలవండి అని చెప్పేసి వాళ్ళు ఫోన్లు చేయడము, మేము పోవడము, 2-3 మాటలు తిరగడం జరిగిన తర్వాత సింహాద్రిపురంలో ఉంటే అన్న పొద్దున్నే పోయి మేమందరం కూడా 20-30 మంది బీసీ సంక్షేమ సంఘ సభ్యులు మా అధ్యక్షులతో కలిసి పోవడం జరిగింది. పోయిన తర్వాత అన్న అక్కడ 2 ఎకరాలు ఉంది స్టేడియం దగ్గర, అక్కడ ఇస్తాము, మీరేమైనా ఇబ్బంది పడకుండా చూడంటే లేదు అన్న మేము బీసీలుగా చెప్తున్నాము, బీసీలో ఓట్ల బ్యాంకు అని చెప్పేసి మా మహిళలు ముఖ్యంగా ఆ రోజు ఫైర్ అయినారు. అన్న దగ్గర ఫైర్ అయి చెప్తే సరే మీకు నేను కలెక్టర్కి ఫోన్ చేస్తానని చెప్తే మేము స్పందనలో విజయరామరాజు గారు కలెక్టర్గా ఉన్నప్పుడు కలవడం జరిగింది. కలిస్తే ఏమంటే అక్కడ వస్తాను కదా డెవలప్మెంట్ ఏరియానే కదా, మీకు రిమ్స్ పడినప్పుడు ఏమి ఇబ్బంది ఏం లేదు కదా అని చెప్పడం జరిగింది. లేదు సార్ మా బీసీ బిడ్డలు పాత బస్టాండ్లో దిగితే వాకబుల్గా ఉంటేనే మేలు, మళ్ళీ వాళ్ళు 100, 200, 300 పెట్టాలంటే మా బీసీ బిడ్డలు పెట్టలేరు, బీసీల బిడ్డల కోసమే మేము ఈ బీసీ భవన నిర్మాణము అనేది చేపట్టడం జరిగింది అని చెప్పడం జరిగింది. సరే మీరు మరొకసారి ఆలోచన చేసి మీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని బుధవారం 6 గంటలకు రమ్మని చెప్పాడు. సోమవారం కలిసిన తర్వాత బుధవారం 6 గంటలకు విజయరామరాజు గారు వారి ఛాంబర్లోనే పిలిపించి గౌరవనీయులు కలెక్టర్ గారికి గురిగా ధన్యవాదాలు చెప్పాలి. ఆ సందర్భంలో వారు పిలిపించేసి ఏం ఆలోచించినారు, ఏం కథ, ఏమి ఆలోచించారంటే లేదు సార్ ఆ 20 సెట్లే కావాలి, అదైతే బాగుంటుంది, మాకు మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అని చెప్తే సరే పోండి కేటాయించినాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. బీసీ సంక్షేమానికి లెటర్ రాస్తూ బీసీ సంక్షేమ అధ్యక్షులైనటువంటి మా లింగమూర్తి గారికి దీన్ని అడ్రస్ చేస్తూ శాంక్షన్ చేసినట్టు కూడా చేయడం జరిగింది. అలాగే ఈ బీసీ భవన్
కట్టేదానికి ఒక షెడ్ నిర్మాణం కావాలి కదా, మెటీరియల్ వేసుకునేదానికి మెటీరియల్ వేసుకునేదానికి ఒక షెడ్ అనేది ఎవరైనా కడతారు కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు. ఇది వాస్తవం. మీరు షెడ్డు కట్టుకొని అలాగే అక్కడున్న పాత భవనాలు కూడా తీసేసే బాధ్యత మీదే అని చెప్పడం జరిగింది. ఇక్కడున్న పాత భవనాలు కూడా తీసేసే బాధ్యత మీదే. మీ డబ్బుతోనే తీసేసుకోండి, మీ డబ్బుతోనే ఇది కట్టండి, ఇది మనం కూర్చోండేది కట్టుకోండి, కన్స్ట్రక్షన్కు వాడుకోండి. కన్స్ట్రక్షన్ వాడిన తర్వాత కామ్రేడ్ ఇక్కడ చూడండి, టెంపరరీ షెడ్ ఫార్ రిమైండింగ్ ఆఫ్ బీసీ వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నాడు. దీని అర్థం ఏమో మీరే చెప్పండి సోదరా మీడియా మిత్రులు. ఈ బిల్డింగ్ అయిపోయిన తర్వాత దీన్ని మీ బీసీ యాక్టివిటీస్కు వాడుకోండి అని చెప్పడం జరిగింది. ఓకేనా? అది ఒక అంశం అయిన తర్వాత దీన్ని బీసీ భవన్ నిర్మించాలంటే డబ్బులు కావాలి. డబ్బులు లేనిది ఏది కాదు. మనము స్టేట్ గవర్నమెంట్కు రాస్తే 50 సెంట్లు పైన ఉంటేనే బీసీ భవన్ నిర్మాణం చేస్తాము, లేకుంటే చేయము అని మనకు లెటర్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఏం చేయాలా? మేమందరం అలా సమావేశమై సురేష్ బాబు అన్న దగ్గరే సమావేశమై, అన్న ఈ మాదిరి ఉంది, ఇలా పరిస్థితి ఉంది, మనం ఏం చేస్తాము చెప్పండి. ఎందుకంటే ఆయన కూడా మాకు బీసీ పెద్ద, బీసీ నాయకుడు, ప్రజాప్రతినిధి కాబట్టి ఆయన కలవడం జరిగితే ఆయన ఏమన్నాడు, అన్న మనమే సందాలు వేసుకున్నామని దాదాపు ఒక 10-20 మందికి ఆయనే ఫోన్ చేసి సరే ఓకే అని ఆయన కూడా 2.5 లక్షల రూపాయలు చెక్కు కూడా ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత ఇదంతా చేస్తే మనకు బీసీ భవన్ అవుతుందో లేదో అని చెప్పేసి మళ్ళా మనం ఆలోచన చేసి ఇవన్నీ దృష్టి కూడా ఒకసారి అవినాష్ రెడ్డి అన్న సార్ గారికి దృష్టికి తీసుకుపోతే వద్దులేనా మనమే ఫండ్స్ ఎంపీ ల్యాండ్స్ కింద చేస్తామని చెప్పి మన స్టేట్ నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు పర్మిల్ నత్తాల్ ఆరిది 5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 5 కోట్లు కూడా మనకు లెటర్ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. 5 కోట్లు చెప్తా ప్లీజ్ చేయడం జరిగింది. 5 కోట్లు సరిపో అంటే మన ఎస్టిమేట్ వచ్చేసి అప్పుడు 6,25,000 వేశారు. ఎవరు? R&B గారు. R&B గారు ఏం వేసినారు? 6,25,00,000 వేస్తే అది సరిపోదు కదా అని చెప్పేసి మళ్ళీ అవినాష్ రెడ్డి గారు కూడా 65 లక్షలు ఆయన ఫండ్ కింద ఇవ్వడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఈ బీసీ భవన్కు సంబంధించి ఎస్సీ R&Bకి కలెక్టర్ గారు ఫండ్స్ వచ్చినాయా, మీరు దాన్ని కార్యక్రమాన్ని చేయండి అని ఎస్సీ R&B గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ R&B గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ కెన్ ప్రొసీడ్ బిల్డింగ్ అని చెప్పేసి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ కూడా మన దగ్గర ఉంది. ఎస్సీ R&Bకి రాసింది, వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు R&Bకి రాసింది కూడా మన దగ్గర ఉంది. సో రాసిన తర్వాత బిల్డింగు కాంట్రాక్టర్ పిలిచి అన్నీ చేసి బిల్డింగ్ను మంచి వాతావరణంలో నిర్మించడం జరిగింది. నిర్మించిన తర్వాత దానికి మౌలిక వసతులు కానీ ఇంకోటి కానీ చేయాలా అనే ఉద్దేశంతో మేము మళ్ళా కలెక్టర్ మారిన తర్వాత రోజోటి శివశంకర్ గారికి పోతే సార్ ఈ మాదిరి ఉంది మీరు విజిట్ చేయాలంటే ఆయన 2-3 సార్లు విజిట్ చేశాడు. శివశంకర్ కలెక్టర్ గారు ఈ బీసీ భవన్ 2 మాటలు కలెక్ట్ చేసి సార్ ఇది కాదు పద్ధతి, మీరు ఫంక్షన్ హాల్ స్టార్ట్ అయితే కింద గ్రౌండ్ లెవెల్లో డైనింగ్ హాల్ పెట్టుకుంటే ఈ కార్యక్రమం అంతా మూవ్ అవుతుంది, ఆ వచ్చిన డబ్బుతో మిగతా కార్యక్రమాలు ఎడ్యుకేషన్ పరంగా మీరు మూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని ఆయన సలహా ఇచ్చి గౌరవనీయులైన కలెక్టర్ శివశంకర్ గారు 6 లక్షలు శాంక్షన్ చేస్తూ 6 లక్షలు శాంక్షన్ చేస్తున్నాను నేను, మీరు 5 లక్షలకు మాత్రమే ఫర్నిచర్ తెచ్చుకొని 1,00,000 రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చులకు పెట్టుకోండి మీరు అని చెప్పడం జరిగింది. అది కూడా బ్యాంక్ అకౌంటు ఓపెన్ చేయండి, జాయింట్ అకౌంటు, మీరు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అంటే అప్పుడున్న బీసీ వెల్ఫేర్ ఆఫీసరు ఒకరి పేరు మీదనే అకౌంటు రాయలసీమ గ్రామీణ బ్యాంకులో ఓపెన్ చేయడం జరిగింది. ఆ 6 లక్షలు తీసుకుపోయి ఆ అకౌంట్లో వేసి ఫర్నిచర్ వచ్చిన తర్వాత వారి ద్వారానే చెక్కు రూపాన తీసుకొని వాళ్ళకు పే చేయడం జరిగింది. ఎవరైతే ఫర్నిచర్ మనకు సప్లై చేసింటారో వాళ్ళకు అప్లై చేయడం, వాళ్ళకు పేమెంట్ చేయడం జరిగింది. ఆ 1,00,000 రూపాయలు
అక్కడే ఉంది. ఎందుకంటే ఇక్కడ వాచ్మెన్లు, స్వీపరు వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళకి పేమెంట్ చేయాలా, జీతాలు పేమెంట్ చేయాలంటే దానికోసం మెయింటెనెన్స్ కోసం పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ బీసీ భవనం నిర్మాణములో పాలు పంచుకునింది ఏపీ బీసీ సంక్షేమ సంఘం అయినా దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించింది వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్న మన ముగ్గురి నాయకులు, కడప జిల్లా, కడప టౌన్లో ఉండేవాళ్ళని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇకపోతే చాలామంది కొన్ని ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు నేను చెప్పేది ఏమంటే, బీసీ భవనం నిర్మాణం చేసింది కలెక్టర్ ద్వారా ఎస్సీ ఆర్ఎండ్బి చేసిన తర్వాత నిధులు మనకు వస్తాయా, ఎస్సీ ఆర్ఎండ్బికి వస్తాయా, సిపిఓ ఆఫీస్ నుంచి వస్తాయా, కలెక్టర్ ఆఫీస్ నుంచి వస్తాయా, పేమెంట్ ఎక్కడి నుంచి జరిగింది కలెక్టర్కి అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఆ ఆరోపణలు చేసేవాళ్ళు ఆర్టీకి పెడితే చెప్పేదానికి అవకాశం ఉంది. మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. మేము ఖర్చు పెట్టలే కదా బీసీ భవన్కు. కలెక్టర్ ద్వారా ఎస్సీ ఆర్ఎండ్బి వాళ్ళు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు చేయడం జరిగింది. ఎక్స్పెండిచర్ పెట్టింది ఎవరు? ఆర్ఎండ్బి వాళ్ళు. దాన్ని శాంక్షన్ చేసింది ఎవరు? కలెక్టర్ గారు. మనం శాంక్షన్ చేయలే, మనం ఎక్స్పెండిచర్ పెట్టలే బిల్డింగ్ పైన. సో కాబట్టి వాళ్ళని అడగాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. దానిపైన 10% తీసుకున్నారు, ₹1 కోటి తీసుకున్నారు అనేది అభియోగం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నేను దానిపైన ఛాలెంజ్ చేసేది ఏమంటే, వాళ్ళు నిరూపించాలి ఆ పద్ధతిని, లేదంటే లీగల్గా మూవ్ అయ్యేదానికి మేము రెడీగా ఉన్నాము. అలాగే దీనిపైన మనం ఇక్కడ కూర్చునే దానిపైన కబ్జా చేశాడు మా అధ్యక్షులు లింగమూర్తి అని అన్నారు. కాదు, మీకు ఇప్పుడే లెటర్ చూపించాను. మన గౌరవనీయుల కలెక్టర్ గారు శాంక్షన్ చేస్తే దానికి సెట్. రాజకీయ పదవులు ఇవన్నీ మేము ఎప్పుడు అడగడం లేదు. మేము సంక్షేమ సంఘం కోసమే పనిచేస్తాము, సంక్షేమం కోసం పనిచేస్తాము. రాజకీయ కుర్చీ కానీ రాజకీయ పదవుల కోసమే ఈ సంక్షేమ సంఘంలో ఎవడు కూడా కృషి చేయడంలా. ఒకవేళ కృషి చేసినా వాళ్ళ పార్టీలో మా వాడు ఉన్నాడు, అతను ఎదిగేటప్పుడు మీరు సహాయం చేయను, వానికి మేము సహాయం చేసేందుకు ముందు ప్రయత్నం చేస్తున్నా కానీ మాకు ఇవన్నీ మేము ఎప్పుడు అడగడం లేదు రాజకీయ నాయకులు కూడా. కాబట్టి దృష్టిలో పెట్టుకొని మీరు, ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా ఒక పక్షాన్ని చూడగాకండి, రెండు పక్కలు చూడండి. ఎందుకంటే రెండు పక్కలు వినండి, తర్వాత నిర్ణయం తీసుకొని మీరు కూడా మాట్లాడాలి. రాజకీయ నాయకులు ఎట్లంటే అట్లా మాట్లాడకూడదు బీసీ సంఘం గురించి. కాబట్టి ఈ బీసీ భవనకు మాకు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా ఈ బీసీ సంక్షేమ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సదా మేము రుణపడి ఉంటాం. మాకు అవసరమైనప్పుడు ఎల్లవేళ మీరందరూ కూడా మా వెంట ఉండాలని మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం.